పెద్దలందరికీ, పిల్లలందరికీ, రాజకీయ నాయకులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెద్దవాళ్ళకి విన్నవించడం ఏమనగా అంటే, మన హైదరాబాద్లో టర్నింగులు విపరీతంగా పెరిగిపోయాయండి. ఈ మెట్రో రైలు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి చౌరస్తాల దగ్గర వదిలేసి ఒక 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళి టర్న్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కనీసం 1 కిలోమీటర్ అవుతుంది. ఉప్పల్ చౌరస్తా దగ్గర అట్లాగే ఉంది, ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర అట్లాగే ఉంది, మా ఆప్చిగూడ చౌరస్తా దగ్గర అట్లాగే ఉంది, ఎన్జీఆర్ఐ దగ్గర అట్లాగే ఉంది, మెట్టుగూడ దగ్గర అట్లాగే ఉంది, ఆలగడ్డబాయి దగ్గర అట్లాగే ఉంది. ప్రతి ఒక్క చోట హైదరాబాదు ఇక్కడ ఉంది అక్కడ లేదు అని చెప్పడానికి వీలు లేకుండా ప్రతి చోట ఇదే ప్రకారంగా సిగ్నల్స్ పెట్టారు. అస్సలు సిగ్నల్స్ ఉన్న చోట మాత్రం వదిలేసి అది ఖాళీగానే ఉంటుంది. ఇటు నుంచి స్టేటు ఇప్పుడు యూనివర్సిటీ నుంచి వచ్చేవాళ్ళు తార్నాక లాలాపేట వెళ్ళే వాళ్ళకి రోడ్డు కరెక్ట్గానే ఉంది, సిగ్నల్స్ వదిలేస్తే స్టేట్కి వెళ్ళిపోతుంది బండి. మెట్టుగూడ నుంచి వచ్చేవాళ్ళు ఉప్పల్కి వెళ్ళడానికి ఇటు రైట్ యూటర్న్ చేసుకోవడానికి, అటు లెఫ్ట్ యూటర్న్ చేసుకోవడానికి, స్ట్రైట్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఉప్పల్ నుంచి వచ్చే వాళ్ళకి లెఫ్ట్ టర్న్ చేసుకోవడానికి, రైట్ టర్న్ చేసుకోవడానికి, స్ట్రైట్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఉన్నప్పుడు ఎందుకు ఈ టర్నింగ్ల దగ్గర ఈ చౌరస్తాల దగ్గర మీరు మూసేశారు? సేమ్ ఉప్పల్ చౌరస్తా దగ్గర కూడా సేమ్ అదే పరిస్థితి. ఉప్పల్ చౌరస్తా దగ్గర అయితే మరీ ఘోరం అండి. ఎట్లా పెట్టారంటే ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి టర్నింగ్ పెట్టారు. అసలు కళ్ళకి నీళ్ళు వస్తున్నాయండి ప్రతి ఒక్కరికి. బండి నడిపేవాడైతేంది, కారు నడిపేవాడైతేంది, బస్సులు నడిపేవాళ్ళు. బస్సులు అయితే మరీ ఇంత దూరం ఇట్లా తీసుకొచ్చి ఇట్లా వెళ్ళేటప్పటికి అక్కడ నుంచి వచ్చే బళ్ళన్నీ ఆగిపోతున్నాయి. ఎంత నరకం కనిపిస్తుందంటే ఏమండి, ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు, పోలీస్ కమిషనర్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ట్రాఫిక్ కమిషనర్ కానివ్వండి, ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరైనా సరే మినిస్టర్లు ఒక్కసారి మీరు 2 వీలర్ వేసుకొని సిటీ మొత్తం మీరు నడపకండి. మీ ముందు పిఏని ఎవరినైనా కూర్చోబెట్టుకొని మీరు కూడా వెనకాల ఎలిమెంట్ పెట్టుకొని కూర్చొని ఎవరికి కనబడకుండా ఒక్కసారి హైదరాబాద్ మొత్తం తిరిగి చూడండి, మీకు అర్థమవుతుంది. ప్రత్యేకించి మీకు చెప్పకుండా, మిమ్మల్ని కలవకుండా మీ కళ్ళతో మీరే చూశారంటే మీకు అర్థమవుతుందండి. ఘోరం అండి, మరీ ఘోరం అయిపోయింది. హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ పెరిగిపోయిందో అంత ఘోరంగా కూడా మీరు చౌరస్తాల దగ్గర టర్నింగ్లు పెట్టారండి. ఎందుకు పెట్టారనేది అర్థం కావటం లేదు. అది అవసరమా? చౌరస్తాల దగ్గర పెద్ద పెద్ద చౌరస్తాలు తీసేసి ఎక్కడి నుంచో ఎన్ని టర్నింగ్లు అండి. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. ఏది తార్నాక దగ్గర నుంచి, చౌరస్తా దగ్గర నుంచి. అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ మళ్ళీ ఇక్కడికి, మళ్ళీ లాలాపేట వెళ్ళాలి, తార్నాక వెళ్ళాలి, అటు వెళ్ళాలంటే అదొక టర్నింగు. ఇక్కడ చూస్తే అదే పరిస్థితి, అక్కడ చూస్తే ప్రతి ఒక్క చోట హైదరాబాదు సిటీలో ఎక్కడ చూసినా ఇదే ఘోరం, ఇదే రకంగా జరుగుతుంది. ఇది ఒక్కసారి, ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు ట్రాఫిక్ని ఎక్కడికక్కడ ఆపేసి మీరు పోవడానికి స్టేట్ రోడ్లను పెట్టేసేసి ట్రాఫిక్ని అంతా ఆపేసి మీరు పోవడానికి స్టేట్ పెడతారు కాబట్టి మీకు తెలియదండి. ఏదైనా కూడా అన్నం ఉడుకుతుందంటే పట్టి చూస్తేనే తెలుస్తుంది, కళ్ళతో చూస్తే అర్థం కాదు. పట్టి చూస్తే ఇది ఉడికిందా లేదా అని ఇది అర్థమవుతుంది. కాబట్టి ఒక్కసారి మీరు సిటీలో తిరిగి చూడండి, మీకు పబ్లిక్ ఎంత కష్టపడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో మీకు అర్థమవుతుంది. దానికి తోడు పెట్రోల్ రేటు కూడా పెరిగిపోయింది కదండి. 2021లో పెట్రోల్ 60 రూపాయలు ఉన్న పెట్రోలు ఒకేసారి 110 రూపాయలు చేశారు కదా. ఎంత 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 కష్టమవుతుంది, మీరు ప్రజలకు అసలు ఎంత బాధపడుతున్నారనేది మీరు ఆలోచిస్తున్నారా? ఒక్కసారన్నా ఏదో నేను చేసేస్తాను, ఏదో పొడి చేస్తాను అంటున్నారే తప్ప మీరు ఏం చేస్తున్నారండి? ఏం పొడి చేస్తున్నారండి? ఏమీ లేదండి, మీరు చేసేది ఏమీ లేదు. ఊరికే మాటలు చెప్పడం తప్ప ఆ టీవీ 9లో, ఆ జ్యోతిలో, వీటిల్లో కూర్చొని అక్కడ ఇక్కడ మీటింగులు పెడితే ప్రచారాలు చేయడము, మాట్లాడడము, కుప్పలు జమ అయ్యే మనసులు వాళ్ళతో మాట్లాడటము, ఆ ప్రచారాలు ఈ ప్రచారాలు చేయడమే తప్ప ప్రజలకు మీరు చేసేది ఏమీ లేదండి.
ఇది ఒకటి. రోడ్ల మీద ఆ దడదడ తీయాలని చెప్పి కనీసము నేను ఒకసారి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కూడా వస్తూ ఉంటే మోటార్ సైకిల్ కూడా గుద్దేసి నా కాలు ఇరగొట్టాడు. అక్కడికి నా బొట్టునేలు ఇరిగిపోయింది. నేను ఎందుకు ప్రజల గురించి పబ్లిక్ గురించి కొట్లాడడానికి మాట్లాడడానికి వెళ్తే ఆఖరికి బండోడు నన్ను గుద్దేస్తే నేను పడిపోతే నా బొట్టునేలు ఇరిగిపోతే గాంధీ హాస్పిటల్కి వేసుకొచ్చారు అంబులెన్స్లో. ఇప్పటికీ ఉంది నా దగ్గర ఆ పేపర్లు. ఆయన కమిషనర్ గారు నాకు పేపర్లు ఇచ్చినట్టుగా ఇప్పటికీ నా దగ్గర ఫోటో ఉంది. లకిడికపూల్ వెళ్ళి లకిడికపూల్లో కూడా ఆయన కమిషనర్ రాజుగారి దగ్గర మాట్లాడితే టైగర్ గారి దగ్గరికి వెళ్తే రాజుగారి దగ్గరికి వెళ్ళమన్నారు. రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు కూడా ఆ రోజు బర్త్డే చేసుకుంటున్నారు. అంతకుముందు ఒకసారి వెళ్ళాను, మళ్ళీ ఒకసారి వెళ్ళాను. ఆయన బర్త్డే రోజు ఒకేసారి వెళ్ళాను. ఆ రోజు కేక్ కూడా కట్ చేస్తున్నారు. అది కూడా నా సెల్ ఫోన్లో ఫోటో ఉంది, ప్రూఫ్ మీకు చూపించడానికి. నేను ఒక మహిళా మండలి, నేను ప్రెస్సు, యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇవన్నీ ఉండి కూడా ఉపయోగం లేకుండా పోతుంది సార్. దానివల్ల మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? కొంచెమైనా ఆలోచిస్తున్నారా? కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి సార్. రోడ్డు మీదకి వెళ్ళాలంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఈ ట్రాఫిక్ స్తంభించిపోవడం వల్ల గంటలు 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 గంటలు. సికింద్రాబాద్ మొన్న శనివారం రోజున శుక్రవారం రోజున వెళ్తూ ఉంటే, గురువారం రోజున వెళ్తూ ఉంటే, ప్రతిరోజు ఇదే వెళ్తూ ఉంటే ఆ ప్యారడైజ్ బ్రిడ్జి మొత్తం క్లోజ్ చేసి పాడేసి అక్కడి నుంచి వచ్చేవి మొత్తం ఇటు ఉప్పల్ సైడ్ వచ్చేవన్నీ కూడా ఆ 2 బ్రిడ్జిల్లోనూ ఫుల్ అయిపోయినాయి. కింద నుంచి జనాలను వదిలేశాడు. ఎంత ట్రాఫిక్ సంబంధించిపోతుందండి? ఆలోచిస్తున్నారా ట్రాఫిక్ గురించి? రోడ్ల మీద నిలబడి మాత్రం ఆ బండి పట్టుకొని ఈ బండి పట్టుకొని ఇది ఛానల్ కట్టు అది ఛానల్ కట్టు, అబ్బలు సంపాదించిన సొమ్ము ఉందని చెప్పని ఛానల్స్ అయ్యా ఇది 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 చాలని పడ్డది అది చాలని పడ్డది అని వసూలు చేయడం తెలుసు మీకు. వసూలు చేయడం తెలుసు డబ్బులు, కానీ పబ్లిక్ సహాయం చేయాలని మాత్రం తెలియదు మీకు. అక్కడ పట్టుకొని బండ్లను పట్టుకుంటారు, కార్లలో పట్టుకుంటారు, ప్రతి ఒక్కరిని పట్టుకుంటారు. ప్రతి ఒక్కరిని పట్టుకొని చాలని కట్టు 1000 రూపాయలు వచ్చింది, 2000 వచ్చింది, 3000 వచ్చింది, 5000 వచ్చింది, 10,000 వచ్చింది. ఇది చేతనవుతుందండి. ఎందుకంటే సెల్ ఫోన్లు చేతిలో ఉంటాయి కదా, అవి కొట్టుకొని పట్ట కొట్టేయడం, డబ్బులు వసూలు చేసేయడం. కానీ పబ్లిక్ ఎంత కష్టపడుతున్నారని తెలియట్లేదా మీకు? కళ్ళు కనపడట్లేదా? బుర్ర లేదా? ఆలోచించారా? మెదడు లేదా? ఇదేనా గవర్నమెంట్ చేసే పని? ట్రాఫిక్ వాళ్ళు చేసే పని ఇదేనా? మినిస్టర్లు చేసే పని ఇదేనా? అర్థం చేసుకోరా కొంచెమన్నా పబ్లిక్ బాధ? మీరు పబ్లికే, మేము పబ్లికే. పదవులు తేడా ఉన్నాయి దీంట్లో, అంతే తేడా. చీఫ్ మినిస్టర్కి ప్రైమ్ మినిస్టర్కి ఎంత తేడా ఉందో పబ్లిక్కి చీఫ్ మినిస్టర్కి అంత తేడా ఉంటుంది. కానీ ఆయన మనిషే మేము మనుషులమే. కానీ ఆలోచించండి, కొద్దిగైనా ఆలోచించండి. మీరు ట్రాఫిక్లు ఎక్కడైనా కూడా మీరు బ్రిడ్జిల కింద నుంచి యూటర్న్లు తీసి పడేసి చౌరస్తాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే మీరు టర్నింగ్లు పెట్టాలి. అంతే తప్ప 1/2 కిలోమీటర్ దూరం 1 కిలోమీటర్ దూరం టర్న్ చేసుకోబండి. ఆడ టర్నింగ్ చేసేటప్పుడు కూడా స్టేట్ వచ్చేవాడు గుద్దితే చస్తాడు, ఇటు నుంచి వచ్చేవాడు గుద్దితే చస్తాడు. అంతే తప్ప ఇంకా వేరే ఏమి ఆలోచించారా మీరు? ఇది తప్ప వేరే ఆలోచించారా? ఎవ్వరు కానీ ట్రాఫిక్ది కరెక్ట్గా మీరు రూల్స్ పాటించి చౌరస్తాల దగ్గర మీరు టర్నింగ్లు పెట్టారు. లేదంటే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు రోడ్ల మీద కూర్చొని ధర్నా చేయడం జరుగుతుంది. మీరు పోలీసులు వచ్చి ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ పట్టుకొని వ్యాన్లలో ఎక్కించడం జరిగిందంటే మాత్రం ఇంకా అక్కడ ఉంటుందండి కథ. ఇంకా దౌర్జన్యం చేస్తే మాత్రం కుదరదు పబ్లిక్ మీద. ఎందుకంటే రేపు పొద్దున పబ్లిక్తోనే మీరు బతుకుతున్నారు. పబ్లిక్ ఓట్లు వేస్తేనే మీరు మినిస్టర్ అవుతున్నారు. పబ్లిక్ ఓట్లు వేస్తేనే మీరు పెద్దగా పైకి వస్తున్నారు. పబ్లిక్ మేలు చేయనప్పుడు ఎందుకయ్యా మీ మినిస్టర్లు, ఎందుకయ్యా పోలీసు సేవలు చేయడము? పోలీసు సేవ ఎందుకు, దేనికోసం చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు మీరు? పోలీసులకు సేవ చేయాలంటే, పబ్లిక్ సేవ చేయాలంటే పోలీసులు ఎందుకు, దేనికి? ఏమన్నా న్యాయం చేస్తున్నారా? ఏమీ లేదు. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా పేరున చెప్తున్నా నేను. మినిస్టర్లకు కానీ, గవర్నర్కి కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ప్రతి ఒక్కరికి, చీఫ్ మినిస్టర్కి కానీ, కమిషనర్కి కానీ, ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను. ఈ సిగ్నల్స్ దగ్గర ఎక్కడైతే చౌరస్తా ఉందో అక్కడే చౌరస్తా దగ్గర నుంచి టర్నింగ్లు పెట్టాలి. అంతే తప్ప మీరు ఎక్కడికో పోయి అత్తగారింటికి పోయి టర్న్ చేసుకొని అమ్మగారింటికి రా అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఆ విధంగా వద్దు, ఆ విధంగా తీసేయండి మీరు. పదే ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. చాలా చోట్లకు తిరిగాను నేను, కమిషనర్ ఆఫీసులకు కూడా.
మా వల్ల కాదండి. ఈ ట్రాఫిక్లో బండ్లు నడుపుకుంటూ కార్లు నడుపుకుంటూ పోవాలంటే ప్రాణాలు పోతున్నాయి. బండి మీద పోతే ఎవడు గుద్దుతాడో తెలీదు, కారులో పోయినా ఎవడు గుద్దుతాడో తెలీదు. బండి మీద పోతే మాకు డేంజరు, కారులో పోతే కారుకు డేంజరు. ఇట్లా జరుగుతుందండి. డబ్బులు మాత్రం వసూలు చేయడానికి కరెక్ట్గా నిల్చుంటారు ఆడాళ్ళ మగాళ్ళు అందరూ ట్రాఫిక్ డ్రెస్సులు వేసుకొని. అది కాదు, పబ్లిక్ మెయిల్ చేసి మాట్లాడండి. అంతేగాని వేరే విధంగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం పబ్లిక్ దగ్గర కుదరదు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పే విషయం మీకు. అంతే. దయచేసి ఇది పబ్లిక్కి మెయిల్ చేయండి. ఇది ఒక్కటి మెయిల్ చేయండి. మేము తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాత ఆలోచిద్దాం. అంతేగాని ఈ టర్నింగ్లు మాత్రం తీసేయండి. చౌరస్తాల దగ్గర మాత్రమే టర్నింగ్లు ఉండాలి. అంతే. ఎక్కడ పెట్టాలన్నా అక్కడే పెట్టండి టర్నింగ్లు. మెట్టుగూడ దగ్గర చూస్తే మెట్టుగూడ దగ్గర మూసేశారు 4 రోడ్లు అక్కడ. ఇటు పోవడానికి అటు పోవడానికి అటు పోవడానికి ఇటు పోవడానికి. తార్నాక దగ్గర అదే పరిస్థితి, అప్సిగూడ దగ్గర అదే పరిస్థితి. ఇక్కడ చూస్తే ఉప్పల దగ్గర అయితే మరీ ఘోరం. ఎవడెక్కడి నుంచి వస్తాడో తెలియదు, ఎవడెక్కడి నుంచి వచ్చి గుద్దుతాడో తెలీదు. ఏందండి ఇది? పిల్లలాట అనుకుంటున్నారా మీరు? జీవితాలతో ఆడుకుంటున్నారు. అది కాదు, అది పద్ధతి కాదు. పదే పదే చెప్తున్నాను. ఈ నెల కానీ వచ్చే నెల కానీ కంప్లీట్గా మీరు ఇవి సెటిల్మెంట్ చేయాలి. అంతే, ఒకటే మాట.